So, good morning, students. I would like to give you another guidance. ఒకవేళ స్టూడెంట్ కనుక సిబిఎస్ఈ బోర్డ్ అవుతే సిబిఎస్ఈ బోర్డ్ 10th క్లాస్ వరకు చదివితే యూ బెటర్ టు కంటిన్యూ విత్ సిబిఎస్ఈ బోర్డ్. అండ్ ఇఫ్ ద స్టూడెంట్ బిలాంగ్స్ టు ఎస్ఎస్సి యూ బెటర్ టు కంటిన్యూ విత్ ఎస్ఎస్సి బోర్డ్. వై? ఎందుకు చెప్తున్నానంటే ఐ డోంట్ నో రిమైనింగ్ సబ్జెక్ట్స్, బట్ వెన్ యూ కమింగ్ టు ద స్పెషల్లీ కెమిస్ట్రీ దగ్గరికి వస్తే మీకు కెమిస్ట్రీలో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఎక్స్ప్లెనేషన్ ప్యాటర్న్స్ అనేవి డిఫరెంట్గా ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఆక్సిజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీకు కావాలి అని అంటే ఒకవేళ సిబిఎస్ఈ బోర్డ్ ప్రకారం మనం వెళ్తే 2,6 అని ఇస్తారు. ఓన్లీ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే రిప్రజెంట్ చేస్తారు వాళ్ళు, యాజ్ వెల్ as షెల్స్. So that means 2 electrons in first shell, 6 electrons in second shell. But మీరు SSC బోర్డ్కి వస్తే నాట్ ఓన్లీ ఫర్ ద ఎలక్ట్రాన్స్ అండ్ షెల్స్, దే ఆల్సో రిప్రజెంట్ ద ఆర్బిటాల్స్. అంటే ఎలక్ట్రాన్స్ ఏ షెల్లో ఉన్నాయి, ఏ ఆర్బిటాల్లో ఉన్నాయి, ఈచ్ ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనేదేమో ఎస్ఎస్సి బోర్డ్ చెప్తుంది. అంటే ఎస్ఎస్సి బోర్డ్ ప్రకారం ఆక్సిజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p4. అంటే ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8. సో 8 ఎలక్ట్రాన్స్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారనేది ఎక్స్ప్లెనేషన్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది. సో చాలామంది నా ప్రీవియస్ స్టూడెంట్స్ సిబిఎస్ఈ నుంచి ఎస్ఎస్సిలోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ప్లేస్ అ మేజర్ రోల్ టు లెర్న్ ద సబ్జెక్ట్. సో ఖచ్చితంగా సిబిఎస్ఈ బోర్డు వాళ్ళు సిబిఎస్ఈ తీసుకోండి, ఎస్ఎస్సి బోర్డు వాళ్ళు ఎస్ఎస్సీ తీసుకోండి. లేదు మీరు బోర్డ్ చేంజ్ అవ్వాలి అని అనుకుంటే ఏమేమి డిఫికల్టీస్ ఉంటాయో, ఏమేమి ఛాలెంజెస్ ఉంటాయో అవి కూడా నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా. ప్రీవియస్ వీడియోలో నేను చెప్పడం మర్చిపోయాను. ఓన్లీ సబ్జెక్ట్ మాత్రమే కాదు, కాలేజ్లో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా, పిల్లల్ని స్ట్రెస్లో నుంచి బయటికి తీసుకొచ్చేవి ఏమైనా ఉన్నాయా అనేది కూడా మీరు చూసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ కానీ, లేదు అని అంటే నేనైతే కాలేజ్లో అయితే నేనైతే 1 వీక్లో అట్లీస్ట్ ఒక్క రోజన్నా పిల్లలకి ఒక టాపిక్ ఇచ్చి టాపిక్ ప్రిపేర్ రమ్మని చెప్పి బోర్డ్ పైన ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తాను. అంటే పిల్లలు సబ్జెక్టు నేర్చుకోవడమే కాకుండా దాన్ని హౌ టు రిప్రజెంట్ ద సబ్జెక్ట్. ఎందుకు అని అంటే మీరు దీని తర్వాత మీరు ఒకవేళ ఇంజనీరింగ్కి వెళ్ళినా కూడా ద కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ మేనేజ్మెంట్ స్కిల్స్, దాంతోపాటు మీకు స్టేజ్ ఫియర్ అనేది కూడా ఉండదు. ఎందుకంటే చాలామంది పిల్లలు సఫర్ అయ్యేది ఏంటంటే స్టేజ్ ఫియర్తో సఫర్ అవుతారు. కానీ స్టేజ్ ఫియర్ ఉండద్దు అని అంటే, ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు స్టూడెంట్ నార్మల్ కాలేజ్లో చదివిన వాళ్ళ పర్ఫార్మెన్స్ వేరే ఉంటుంది, ఐఐటీలో ఎన్ఐటీలో చదివిన వాళ్ళ పర్ఫార్మెన్స్ వేరే ఉంటుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఓన్లీ ఎడ్యుకేషన్ మీదనే మాత్రమే కాకుండా ఎక్కువ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తారు. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం కానీ, లీడర్షిప్ క్వాలిటీస్ ఇంప్రూవ్ చేసుకోవడం కానీ, ఎక్కువ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తారు. సో ఖచ్చితంగా మనము ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఏంటంటే స్టూడెంట్ ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నారంటే దాన్ని ప్రాపర్గా రిప్రజెంట్ చేయాలి. అందుకే నేను పిల్లలకి నేను చెప్తాను, మీరు ఒకవేళ మీ ఫ్రెండ్స్ గ్రూప్లో మీరు మంచిగా చదివే కెపాసిటీ మీకుంటే, నీకు ఏ సబ్జెక్ట్లో అయితే నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావో ఆ సబ్జెక్ట్ని అట్లీస్ట్ డైలీ ఒక్క రోజన్నా కూర్చొని నీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఈ సబ్జెక్ట్లో నీకు మంచి గ్రిప్ ఉంది, అటామిక్ స్ట్రక్చర్లో నువ్వు ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావు. అది నీ ఫ్రెండ్స్కి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి ఫస్ట్. ఇంకొక ఫ్రెండ్ ఉంటాడు, అతనికి ఓన్లీ బోర్ కాన్సెప్టే అర్థమైంది, అది నువ్వు అర్థమయ్యేటట్టు నీ ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయి. అలా ఒక్కరికొక్కరు హెల్ప్ చేసుకోవడాన్ని బట్టి, సపోర్టివ్గా ఉండడాన్ని బట్టి ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ అనేది పెరుగుతుంది. అంటే నేను ఒక్కరిని మాత్రమే కాదు, నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా మంచి పొజిషన్లో ఉండాలి అన్న ఒక మంచి ఒపీనియన్ అనేది పిల్లల్లో డెవలప్ అవుతుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఎలాగో నువ్వు నీ ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేసావు కాబట్టి బోర్డు మీదకి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా నీకు చాలా వరకు స్టేజ్ ఫియర్ ఉండదు. ఎందుకంటే నీకు సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ ఉంటే స్టేజ్ ఫియర్ అనేది ఉండదు. సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ నువ్వు అక్కడ ప్రిపేర్ అయి ఉన్నావు. సో ఒక్కసారి నీ స్టూడెంట్ కానీ బోర్డు మీద కానీ చెప్పావంటే నువ్వు మ్యాక్సిమం మర్చిపోవు ఇంకా ఆ కాన్సెప్ట్.
సో బట్టి పట్టడం కాకుండా ఇలా సబ్జెక్ట్ నేర్చుకోవడాన్ని బట్టి స్టూడెంట్ చాలా విధాలుగా బెనిఫిట్ అవుతాడు. సో ఇటువంటి సిస్టమ్ అనేది డెవలప్ అవ్వాలని నేను నా క్లాస్లో అయితే నేను ఇంప్లిమెంట్ చేస్తాను. ఎలా అంటే పిల్లలు ఓన్లీ బట్టి పట్టించడమే కాకుండా సబ్జెక్ట్ డిస్కషన్ చేయించడం, ఒక టాపిక్ ఇచ్చి ప్రిపేర్ అయ్యి ఒక టైం ఇచ్చి ఒక 5 minutes ఆఫ్ టైం ఇచ్చి ఆ 5 minutesలో 10 minutesలో ఎలా నువ్వు ఆ టాపిక్ని ప్రాపర్గా రిప్రజెంట్ చేయగలుగుతావు, ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావు అనేది నేను పిల్లల్లో ఇచ్చినప్పుడు వాళ్ళు చాలామంది ఐ హ్యావ్ సీన్ హ్యూజ్ డిఫరెన్స్, ఐ హ్యావ్ సీన్ హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద స్టూడెంట్. చాలా ఇంప్రూవ్మెంట్ నేను చూసాను స్టూడెంట్లో. స్టేజ్ ఫియర్ కానీ కాన్ఫిడెన్స్ కానీ, స్టేజ్ ఫియర్ ఉండదు, కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఒక్కసారి కాన్ఫిడెన్స్ పెరిగింది అని అంటే నేను అది అచీవ్ చేయగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ వచ్చిందంటే పిల్లలు ఆటోమేటిక్గా చదువుతారండి. వాళ్ళకు వాళ్ళు నేర్చుకొని చదువుకునేటట్టు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అటువంటి సిస్టమ్ అనేది కాలేజ్లో ఉండాలి, ఉంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. సో పిల్లల్ని పేరెంట్స్ కూడా మానిటర్ చేయండి ప్రాపర్గా. ఓన్లీ చదువు మీదే కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లైక్ స్పోర్ట్స్ పైన కూడా కొంచెం ఫోకస్ చేయమని చెప్పండి. బట్ ఈ 2 years మాత్రం మ్యాక్సిమం టైం మీ పిల్లలకి ఎక్కువ స్పోర్ట్స్ మీద కాకుండా స్టడీస్ మీద ఫోకస్ చేసేటట్టు చేయండి. ఎందుకంటే నువ్వు ర్యాంక్ కొట్టాలంటే ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టాలి. సెకండ్ అటెంప్ట్కి చాలా వరకు నీకు ఇంట్రెస్ట్ తగ్గుతుంది. సో ఫస్ట్ అటెంప్ట్ అనేది చాలా కిక్ ఇస్తుంది. సో కాబట్టి ఐ వుడ్ లైక్ టు ఎంకరేజ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ దట్ బెటర్ టు చూస్ అ ప్రాపర్ పాత్ మీరు చూస్ చేసుకోండి. మీ గోల్ని మీరు అచీవ్ చేసుకునేటట్టు మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి. అండ్ గుడ్ న్యూస్ ఫర్ ద స్టూడెంట్స్, రేపటి నుంచి నేను బ్రిడ్జ్ కోర్స్ స్టార్ట్ చేయాలనుకున్నాను. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రీ. ఎందుకు అనంటే ఒక స్టూడెంట్ ఎవరు ఇది బాగా షార్ప్ స్టూడెంట్కి, చాలా సబ్జెక్ట్ ఉన్న స్టూడెంట్ కోసం కాదు. నేను కూడా ఐ వాజ్ ఆల్సో యావరేజ్ స్టూడెంట్ వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ మై స్కూల్ అండ్ ఇంటర్మీడియట్ లెవెల్. అలాంటి స్టూడెంట్స్ కోసం, సపోర్ట్ కోసం ఈ బ్రిడ్జ్ కోర్స్ నేను స్టార్ట్ చేస్తున్నా. రేపటి నుంచి బ్రిడ్జ్ కోర్స్ నేను స్టార్ట్ చేస్తాను. డైలీ ఒక వీడియో అయినా అప్లోడ్ చేస్తాను. ఎలా ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ఎలా చదువుకోవాలి అనేది కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఒకవేళ ఇది మీకు హెల్ప్ఫుల్గా ఉందనుకుంటే మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వీడియోస్ షేర్ చేయండి. నా ఉద్దేశం ఏంటంటే ఏ ఒక్కరు కూడా కెమిస్ట్రీ ఫ్యాకల్టీ ఏ ఒక్కరు కూడా ఒక సబ్జెక్ట్లో వెనక ఉండకూడదు. ప్రతి స్టూడెంట్ మంచి స్కోర్ అచీవ్ చేయాలి. బట్టి పట్టడం కాదు, అర్థం చేసుకొని సబ్జెక్ట్ నేర్చుకోవాలా, సబ్జెక్ట్ ఎంజాయ్ చేయాలా నేర్చుకోవడంలో. అది నా గోల్. సో రేపటి నుంచి బ్రిడ్జ్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ. మీకేమైనా డౌట్స్ ఉంటే నేను నా ఫోన్ నెంబర్ నేను కింద మెన్షన్ చేస్తాను, మీరు వాట్సాప్ చేయొచ్చు. పర్సనల్గా కూడా ఐ విల్ గివ్ యూ ద బెస్ట్ గైడెన్స్. సో థ్యాంక్ యూ సో మచ్.